వైశాఖ పురాణము 2వ అధ్యాయము దానధర్మ విధి ఫలితము. ఓ అంబరీష, ఈ వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైశాఖ మాసమే సమస్త జీవులను పునీతులను చేయును. శుచి శుభ్రతలు నియమనిష్టలు పూజలన్నచో శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతములైనవి. ఈ మాసమందు సర్వులు స్నానమాచరించి శుచి శుభ్రతలతో పూజలు వ్రతాలు నిర్వర్తించవలెను. లేనిచో అతడు పాపరహితుడు కాజాలడు. ఈ పుణ్యప్రదమైన వైశాఖ మాసమును నిర్లక్ష్యము చేసి మిగిలిన మాసములలో చేయు ధర్మకార్యములు వ్రతములు పూజలు పునస్కారములకు ఫలితము బహుస్వల్పమే, లెక్కలోనికి రాదు. కావున పుణ్యమాసములలో పూజా పునస్కారాలు వ్రతములు దానధర్మ కార్యక్రమాలు క్రతువులు నిర్వర్తించినచో విశేష పుణ్యఫలమునొందగలరు. లేనిచో జన్మాంతర పాపముల నుండి విముక్తుడు కాలేడు. కావున ఈ పుణ్యమాసములందు జనులందరూ తప్పక భగవంతుని ఆరాధించాలి, పుణ్యకార్యాలు చేయాలి. లేనిచో జన్మధన్యత నొందురు. నీచ జన్మముగా జన్మించవలసి వస్తుంది. విష్ణులోక ప్రాప్తిని కలుగజేయునది వైశాఖ మాస స్నానములు, పూజలు, భగవన్నామ సంకీర్తనలు, దానధర్మాది క్రియలు మాత్రమే. జీవులు తాము చేసుకొన్న గతజన్మ పుణ్యఫలితముగా ఈ జన్మయందు సర్వసౌఖ్యములు అనుభవించుచున్నారు. అయితే ఈ జీవుడు ఈ జన్మమందు గతజన్మ ఫలితములను అనుభవించుచు జన్మరాహిత్యమునకు పాటుపడటం లేదు. అంతా తన స్వయం కృషియేనని విర్రవీగుతున్నాడు. గర్వాంధుడై మసలుతున్నాడు. అంతేకాని తన జన్మను సార్థకం చేసుకోవాలనే చింతన ఏమాత్రం కనిపించుటలేదు. మంచి పనులు చేయుట అంద ఆసక్తి చూపుటలేదు. నిత్యము తన స్వార్థ ప్రయోజనములనే బేరీజు వేసుకుంటున్నాడు. ఆ విధంగా తన పుణ్యాన్ని అంతం చేసుకొని పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు. మానవత్వం కలిగిన మానవుడు ఈ భూమిపై జన్మించినందులకు ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే ధర్మకార్యములను చేసినచో అతని జన్మ సార్థకత నొందును గదా. కావున ఉన్నంతలో దానధర్మాది క్రియలను ఆచరించాలి. కావున మానవులందరూ ధర్మయుక్తంగా సంచరించాలి. జీవుడు తన జన్మాంతమందు కూడా సౌఖ్యములు అనుభవించాలంటే వైశాఖ మాస వ్రతదీక్షలు స్నానజపతపాదులు ఆచరించవలసిందే. దానికి వైశాఖ మాసమే శ్రేష్టమైనది. జీవితాంత మనము ఈ మాసంలో స్నానజపతపాదులు శివకేశవులను పూజించుట, బ్రాహ్మణ సమారాధనలు దానధర్మాది పుణ్యక్రియలు చేయవలెను. లేనిచో క్షణభంగురమైన ఈ సిరి సంపదలు జీవితము సుఖసౌఖ్యాలు త్వరితగతిన కనుమరుగై చేసిన పాపకృత్యములను అనుసరించి నీచ జన్మములనెత్తవలసియుండును. కావున సదా శ్రీహరిధ్యాసయందే మనస్సును లగ్నము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించుచు జీవితాన్ని గడుపవలెను. శాస్త్రపరంగా కూడా ఈ వైశాఖ మాసంలో ప్రాతకాలమందే అంటే సూర్యోదయపూర్వమే స్నానమాచరించుట వలన ఆరోగ్యము చేకూరను. వైశాఖ మాసములో నదీ స్నానము చేయుట వలన విశేష పుణ్యము లభించును. అది వస్త్రదానము అన్నదానము మున్నగు దానము వలన కలుగు ఫలితముల కన్నా మిన్నయైన పుణ్య ఫలితము వచ్చును. వైశాఖ మాస నదీ స్నానము నదులలోనే కాదు, బావులు చెరువులు మున్నగు వేటి అందైనను స్నానమాచరించి జపదానము చేసినచో అట్టి పుణ్యము కలుగును. వైశాఖ మాసమందు జలదానము చేయుట మిక్కిలి శ్రేష్టమైనది. కావుననే పుణ్యాత్ములైన కొందరు చలివేంద్రాలను పెట్టించి జలదానము చేస్తున్నారు. దప్పికతోనున్న వాని యొక్క దప్పికను తీర్చుట అనగా మరలా అతనికి పునర్జన్మనిచ్చినట్లే కదా. వైశాఖ మాసమందు మంచినీటి దానమునకు మించిన దానము లేదు. దీనికి కారణము వేసవికాలము అగుటయే. వైశాఖ మాసమందు జలదానము చేయుట అత్యంత పుణ్యప్రదము. దీనివలన సమస్త పాపములు నశించుటయేగాక వంశాభివృద్ధి కూడా జరుగును. పూర్వమొకప్పుడు మహామునులందరూ కూడా సమస్త దాన పుణ్య ఫలితమును ఒక పక్కను వైశాఖ మాస జలదాన పుణ్యఫలము ఒకదానిని ఒక పక్కను ఉంచి బేరీజు వేసుకొనగా
వైశాఖ మాస జలదాన పుణ్యఫలమే అధికమని తేలింది. దీనిని బట్టి ఈ మాస జలదానం ఎంత గొప్పదియో విశదమగుచున్నది. అదీగాక ఈ వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశి యందు ప్రవేశించుటచే సూర్యప్రతాపము అధికముగా నుండును. ఎండలు తీవ్రముగా ఉండి వేసవికాలము ఉధృతమై జనులకు తాపము ఎక్కువగును. వేడిమిని భరించలేని స్థితి నొందుదురు. వడదెబ్బలు అధికముగా నుండును. ప్రయాణము చేయువారు బాటసారులు దప్పికతో అల్లల్లాడిపోతుంటారు. అధిక తాపము వలన శరీరము మంటలు పుట్టును. అట్టివారికి దప్పిక తీర్చుకొనుటకు జలదానము గాని నీడనిచ్చుటకు గొడుగును గాని కాళ్ళు కాలిపోకుండుటకు చెప్పులు గాని విసురుకొనుటకు విసనకర్రలు గాని దానమిచ్చినచో అట్టి పుణ్యఫలము ఇంతింతని చెప్పనలవిగాదు. సమస్త పాపములు నశించును. ముక్కోటి దేవతలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు సంతృప్తి చెందుదురు. సర్వసుఖములను ఒసంగి జన్మాంతరమున మోక్షప్రాప్తిని కూడా కలుగజేస్తారని శాస్త్రములు చెప్పుచున్నాయి. వైశాఖ మాసం ప్రారంభమైన పిమ్మట ఒక కలశము నిండా నీటిని ఒక బీద బ్రాహ్మణునికి దానము చేసి నమస్కరించినచో విశేష పుణ్యఫలము నొందినవాడగును. అన్ని దాన ఫలితముల కన్నా మిన్నయైన దాన ఫలితము నొందగలడు. ఈ విధముగా ఆచరించని వారు శాపగ్రస్తులై కాకి జన్మము నెత్తుదురు. వేసవికాలంలో అనగా వైశాఖ మాసమున దప్పికగొన్న వారికి జలమునిచ్చి వారి దాహమును తీర్చినచో అట్టివారు రాజసూయ యాగ ఫలితమును పొందగలరు. సూర్యుని గ్రీష్మతాపానికి శీతల జలమునిచ్చి వారికి సేవ చేసిన ఎడల తాను చేసిన సమస్త పాపములు మటుమాయమగును. బాటసారులకు విసనకర్రలు ఇవ్వటం వారికి సేవ చేయటం వలన మనుజుడు మిక్కిలి శరీర దారుఢ్యం కలవాడై బలశాలి అయి రాణించును. విసనకర్ర విలువ తక్కువైనను అది విష్ణు సాయుధ్యాన్ని కల్పిస్తుంది. దీనికి విరుద్ధంగా అంటే విసనకర్ర ఇవ్వ నిరాకరించినవాడు యమలోకంలో యమభటులచే అగ్ని అందు వేయించబడును. దీనికి విరుద్ధంగా ప్రవర్తించు కఠినాత్ములు పాపులు మున్నగు వారందరూ యమలోకంలో రౌరవాది నరకము అనుభవిస్తారు. తిరిగి భూలోకంలో నీచ జన్మలు ఎత్తుదురు. ఓ అంబరీష, నీకు మరొక్క ముఖ్యమైన విషయమును తెల్పెదను, వినుము. ఏ మనుజుడు ఈ వైశాఖ మాసమందు అనగా వేసవికాలమందు గొడుగును దానమివ్వడో వాడు నిలువ నీడలేక పిశాచ జన్మనెత్తి తిరుగాడుచుంటాడు. కాలిజోళ్లను దానమిచ్చువారు యమభటులకైనను జంకరు. అంతటి మహత్తర శక్తిని పొంది విష్ణులోకానికి పోవుదురు. యమభటులు వీరిని తాకటానికి కూడా భయపడతారు. కావున వైశాఖ మాసమున గ్రీష్మతాపము నుండి బాధితులను రక్షించిన వారికి ఆ భగవంతుడు సర్వదా మేలు చేయుచూనే ఉంటాడు. వారిని తనతో సమానంగా చూసుకుంటాడు. ముఖ్యముగా ఈ వైశాఖ మాసమున బ్రహ్మజ్ఞానము కలిగిన బ్రాహ్మణులకే దానమిచ్చుట శ్రేయస్కరము. అట్లని మిగిలిన వారిని నిర్లక్ష్యము చేయరాదు. ఇట్లు చేయుట వలన విరాట్ స్వరూపుడగు విష్ణుమూర్తి మిక్కిలి ప్రీతి చెంది కోరిన కోరికలను ఇచ్చును. వారికి మరలా జన్మ లేకుండా చేయును. తన లోకమునందు స్థానమిచ్చి గౌరవించును. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్పదని అందరకును తెలుసు. అన్నదానము వలన లభించు పుణ్యమును వర్ణించుటకు ఆ బ్రహ్మకైనా నలవి కాదు. ఆకలిగొన్నవాని మనసు ఆకలిని తీర్చుకొనుటకే అన్వేషించును గాని తన ఆలుబిడ్డలను గాని మరెవ్వరినీ గాని తలింపింపచేయదు. ఆకలిగొన్న వారికి పట్టెడన్నము పెట్టినచో వాడిచ్చు దీవెనలు అమృతతుల్యములే అగును. అన్నదానము చేసిన వానికి ముల్లోకములందును గౌరవమబ్బును. వానిని చూచి దేవతలు సంతసించి వరములు ప్రసాదిస్తుంటారు. అన్నదానం అన్ని లోకములందును ప్రసిద్ధి నొందినది. అన్నదానము చేయుట వలన విశేష ఫలములను పొందగలరు. అన్నదాన మహిమ ఇంతింతని చెప్పుటకు అలవి కాదు. 2వ రోజు పారాయణ భాగం సమాప్తం.